అతి దరిద్రంగా బ్యాంకుల నుంచి 50,000 కోట్లు 60,000 కోట్లు అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వీడియోకాన్ లాంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ 100,000 ఫ్లాట్స్ కట్టారు. ఇక్కడ ఈ సిండికేట్ నుంచి వచ్చే బ్లాక్ మనీ ఉన్నదే, ఈ సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ బ్లాక్ మనీ అంతా కూడా బయటికి పంపించడానికి ఈడీ వాళ్ళు టైట్ చేసినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మన తెలుగునాట ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి 200 బేనామీ కంపెనీలు కూడా కలకట్టాలోనే ఉండేవి. నెంబర్ 7C కిరణ్ శంకర్ రాయ్ రోడ్లో ఒక పాన్ దుకాణం వాలా ఉంటే ఆయన దగ్గరికి ఈడీ వాళ్ళు వెళ్ళి అడిగారు, ఏమయ్యా నువ్వు ఆల్మోస్ట్ అదానీ లాంటి రిచ్ వాళ్ళవి, నువ్వు నీ దగ్గర 200 కంపెనీలు ఉన్నాయి, ఇదేంటి నువ్వు పాన్ నమ్ముకుంటున్నావు? అతనికి అది తెలియదే లేదు. 200 కంపెనీకి మాలిక్ సార్ అతను, 200 కంపెనీస్, వీటి సూట్ కేస్ కంపెనీలు అంటాం మేము బెంగాల్లో. సో బెంగాల్లో జరిగే ఎకానమీ అంతా కూడా చాలా వరకు ఇలాంటి ఎకానమీ, ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఎందుకంటే కమ్యూనిస్టులకు కూడా ఈ కమ్యూనిస్టులు ఏమనేవాళ్ళు, ఈ ఎలక్షన్స్ అనేవి బోగస్సు, ఈ ప్రజాస్వామ్యం అనేది బోగస్సు, అసలైన స్వతంత్రం ఇంకా రాలేదు అని వాళ్ళ సిద్ధాంతంలో రాసుకున్నారు. అది వాళ్ళ నిజాయితీని నేను సమర్థిస్తాను. వాళ్ళు కనీసం చెప్పింది నమ్మేవాళ్ళు. వీళ్ళేంటంటే ఆ చెప్పడంలో ఎంతవరకు తమ జేబులు నింపడం అంతవరకే వీడు నమ్మేవాడు, నమ్మించాడు. ఇది రెండింటికి తేడా. సో ఈ తేడాలో ఇక్కడ ఉన్న ఎకానమీలో మోస్ట్లీ వచ్చేదంతా కూడా సారాయి రెవెన్యూ, సారాయి కోట్లన్నీ